అందరికీ హాయ్. నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మరమరాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేడవనివ్వాలి. అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చిటపట నాననివ్వాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి హాఫ్ కప్పు కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ కప్పు ఎండు కొబ్బరి చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి రెండు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు అనేది ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. పల్లీలు కూడా ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పల్లీలు కూడా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పుట్నాలు కూడా ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కావాలంటే ఉప్పు మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కారంలోకి వెల్లుల్లి అనేది వేసుకొని దంచుకున్నాను. కచ్చాపచ్చా చేసుకొని వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనము మరమరాలు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ అనేది ఇప్పుడు ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరమరాలను మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కలుపుకొని మనము ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ షుగర్ వేయడం వల్ల మరమరాలకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా షుగర్ అయితే వేసి ఒకసారి టేస్ట్ చూడండి, బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చేయితో అయితే నేను బాగా కలుపుతూ ఉన్నాను. చేయితో కలిపితే మనకి ఇంకా మంచిగా ఆ కారము, వెల్లుల్లి, మసాలా అనేది బాగా పడుతుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ కదా. ఎంత తొందరగా రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు మనము స్టవ్ మీదనే ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు. చూడండి, క్రిస్పీగా వచ్చింది. ఈ విధంగా క్రిస్పీగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసేసుకోవాలి. అప్పుడు మనకు వారం రోజులు కూడా చాలా బాగా ఫ్రెష్గా నిల్వ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.